హాయ్ మా అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుంటారని అనుకుంటాను నేను. ఈరోజు మనం ఒక సూపర్ అంటే సూపర్ అయిన ఒక్క జుట్టు కోసం ఒకే ఒక మీకు సొల్యూషన్ ఒకటి చెప్తానమ్మా. ఈ వస్తువులు పెట్టి అన్ని జుట్టు ప్రాబ్లం అన్నీ మనకు వచ్చి సూపర్గా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. మీకు జుట్టు వచ్చి తెల్లగా ఉంటుందా, జుట్టు వచ్చి ఊడతా ఉందా, జుట్టు వచ్చి మీకు గ్రోత్ లేకుండా మీకు సన్నగా ఉంటుందా, రఫ్గా ఉండదా, షైనింగ్ లేకుండా, అప్పుడు మేము చేపించే ఈ హెయిర్ డై ఆయిల్ చేసినారంటే మీకు జుట్టుకి అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఈ హెయిర్ డై ఆయిల్ దమ్మా. ఇప్పుడు అది ఎట్ట చేసేది మీకు నేను చూపిస్తాను. మరి ఇప్పుడు చూడండి, ఒక హెయిర్ డై ఆయిల్ చేసేదానికి ఒక ఇనుము బాండల్ తీసుకున్నాను, స్టవ్ వెలిగించేసినాను. ఫస్ట్ వచ్చి తీసుకునేది వచ్చి ఫ్లాట్ సీడ్స్ తీసుకుంటామా. ఇది 1 స్పూన్ తీసుకుంటాము. ఈ ఫ్లాట్ సీడ్స్ వచ్చి మన జుట్టుకి చాలా మంచిది. దీనివల్ల మనకు జుట్టు వచ్చి షైనింగ్ ఉంటుంది, సాఫ్ట్నెస్ ఉంటుంది. జుట్టు వచ్చి మనకు గ్రోత్ పెరిగేదానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది మా. ఇప్పుడు దీన్ని వచ్చి ఇనుము బండలు వేసి మనం స్టవ్ సిమ్లో పెట్టుకునేసి బాగా మనం వేయించుకుంటాము. ఇంకొక వస్తువు చూసినారంటే మనం ఉల్లిగడ్డమ్మా, ఎర్రగడ్డ. ఈ ఎర్రగడ్డ వచ్చి మన చిన్నది తీసుకుంటామమ్మా. చిన్నది వచ్చి చాలా మంచిది. అదే సాంబార్ ఉల్లిగడ్డ అంటారు కదా, ఈ ఉల్లిగడ్డ తీసుకోండి. పెద్దదానికన్నా ఇది చాలా మంచిది. ఇది ఇప్పుడు చూడండి, మనకు చిటపట్లాడుతాం చూస్తారా. ఇప్పుడు మనం కొంచెం దూరంగా ఉండండి, కట్టే వేసేదన్నా మూసి పెట్టుకోండి, లేకపోతే దూరంగా ఉండి చేసుకోండి. దీన్ని వచ్చి నేను బాగా దంచి తెచ్చేస్తాను మా. ఈ మాదిరిగా మనం దంచిన ఎర్రగడ్డని దాంతో పాటు మనం వేసేస్తాము. ఇంకొక వస్తువు చూసినారంటే మన మెంతులు కూడా మనం జుట్టుకి చాలా అవసరం. మాది ఈ మెంతుల్లో ఉండే అన్ని సత్తు మనకు చాలా ముఖ్యము మన జుట్టుకి. ఈ సాంబార్ ఉల్లిగడ్డ వచ్చి మన జుట్టుని వచ్చి మంచి గ్రోత్ పెరిగేదానికి, జుట్టు ఊడకుండా ఉండేదానికి, ఒత్తుగా వచ్చేదానికి అన్నిటికీ మనకు ఈ సాంబార్ ఉల్లిగడ్డ కూడా మనకు బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా వేయించుకునేసి దానికి అవతల ఇంకొక వస్తువు తీసుకున్నాను, మన రోస్మెరీ. ఈ రోస్మెరీ ఎందుకంటే మన జుట్టు మంచి వాసనగా, ఎప్పుడు మీ జుట్టు వాసనగానే దానికి మనకు రోస్మెరీ కూడా మనకు చాలా అవసరం. వాసనకు మంచిది, మన జుట్టుకి వచ్చి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి కూడా మనకు చాలా మంచిది. ఇప్పుడు చూడండి, మనకి 1/2 ml కొబ్బరి నూనె వచ్చి దీంట్లో పోసేస్తాం. స్టవ్ సిమ్లో పెట్టుకునేసి చేయండి మా. ఇప్పుడు కొంచెం మనకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన వస్తువు వేస్తామమ్మా. ఇవి కొంచెం బాగా మరగాల. మరిగేటప్పుడే మీకు చూసినారంటే మంచి వాసనగా ఉంటుంది మా. ఆ ఎర్రగడ్డ, మెంతులు, రోస్మెరీ వేసుండాము, ఫ్లాట్ సీడ్స్ వేసుండాము. ఇంకొక వస్తువు ఏమి లేదుమా, మన మందారం చెట్లు ఉంటే మందారం ఆకుదమ్మా. ఈ మందారం ఆకు మన జుట్టుని వచ్చి మంచిగా సాఫ్ట్గా పెట్టుకునేదానికి, జుట్టు బాగా పెరిగేదానికి, మీకు నల్లతనానికి, ముఖ్యంగా చాలా నల్లగా జుట్టు ఉండేదానికి మందారం పూ చెట్లో ఉండే ఆకు వచ్చి మనకు బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు కొంచెం బాగా మనకు మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలమ్మా. ఇప్పుడు ఇంకొక వస్తువు వేసుకుంటామా, మన నల్ల జీలకర్ర పొడి మాది. అదే కలోంజీ సీడ్స్ అంటాం కదా, ఆ కలోంజీ సీడ్స్ని బాగా ఇనుము బండలో వేయించి పొడి చేసి పెట్టుకున్నారంటే ఇది కూడా మనకు హెయిర్ డై ఆయిల్ కంచేదానికి అన్నిటికీ మనకు చాలా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు మనకు బాగా మరిగిపోయిందిమా, నేను స్టవ్ని ఆర్పేస్తాను. ఇది కొంచెం ఆరాల. మీరు కరేపాకు పొడి, ఈ మాదిరి కలోంజీ సీడ్స్ పొడి, ఇవన్నీ మీరు రెడీగా ఉన్నారంటే అన్నిటికీ మంచిది మా. ఈ మరి హెయిర్ డై ఆయిల్ కంచేదానికంతా మీకు టక్కనేసి మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ మన జుట్టుకు మంచి వస్తువులు, చాలా బాగుంటుంది. మనం హెయిర్ డై ఆయిల్ అంతా ఏదేదో కంపెనీలంతా మన డబ్బిచ్చి కొనుక్కోవాలా. ఈ మరి మన ఇంట్లోనే ఒక్కసారి మీరు చేసి పెట్టుకుంటే చాలుమా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం ఆరని నేను జుట్టులో ఎట్ట పెట్టేది చూపిస్తాను. చూడండి, మనకు హెయిర్ డై ఆయిల్ బాగా మనకు ఆరిపోయింది. ఫిల్టర్ చేసుకుంటాం దీన్ని. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా ఈ హెయిర్ డై ఆయిల్.
మన జుట్టుకి అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏమంటే ఈ హెయిర్ డై ఆయిల్ దమ్మా. దానికి తగినట్టుగా మనం వస్తువులు వేసి సూపర్ అంటే సూపర్గా చేస్తుంటాము. ఈ మరి నలిపేస్తేనే మనకు బాగా మనకు జ్యూస్ చూస్తురా ఆయిల్ వచ్చి బాగా దిగేసింది హెయిర్ డై ఆయిల్. ఇక్కడ చూడండి మనకు ఎంత నల్లగా ఎంత బాగుంది చూస్తురా. ఈ హెయిర్ డై ఆయిల్ని మన జుట్టుకు పెట్టినామంటే జుట్టులో ఉండే అన్ని ప్రాబ్లం వచ్చి మనకు సూపర్ అంటే సూపర్గా మనకు రెడీ అయిపోతుంది. ఎంత నల్లగా ఉండదు చూస్తురా. ఈ మాదిరిగా మీరు ఫుల్గా జుట్టుకు అప్లై చేసుకోండి మా. ఈ మాదిరిగా చేతిలో వచ్చి ఫుల్గా పూసుకోండి మా. పూసుకొని బాగా అప్లై చేసుకోండి. బాగా లోపల వచ్చి స్కాల్ప్లు అంతా పడేట్టుగా బాగా అప్లై చేసుకొని కొంచెంసేపు మీరు మసాజ్ చేయండి. జుట్టుని ఒక 5 నిమిషాలైనా కూర్చునేసి బాగా మసాజ్ చేసి బిడ్డలకు పెట్టవచ్చు మా. మీరు ఈ మాదిరిగా మసాజ్ చేసి పైనుంచి కింద జుట్టు వరకు మీరు ఫుల్గా మీరు ఆయిల్ని అప్లై చేసి మీరు పెట్టుకుంటా ఉన్నారంటే ఇదే మరి రెగ్యులర్గా మీరు పెట్టండి. అది 6 నెలలకు మీకు మంచి రిజల్ట్ మీకే తెలుస్తుంది మా. అయితే వదలకుండా మీరు పెడతా ఉన్నారంటే సూపర్ అంటే సూపర్ అయిన ఒక మంచి నల్లగా ఒత్తుగా షైనింగ్గా సాఫ్ట్ అయిన జుట్టు మీకు దొరుకుతుంది. ఈ మరిగా పెట్టుకునేసి 1 గంట సేపు నానబెట్టుకోండి మా. ఒక మైల్డ్ షాంపూ వేసి స్నానం చేసుకోండి. ఇలా మీరు వచ్చి సిక్కకాయ వేసుకునేట్టుగా ఉంటే సిక్కకాయ తీసి దాన్ని వేసుకోండి. లేకపోతే కూకుడికాయ ఉంటే కూకుడికాయ కూడా వేసుకోండి. ఈ మాదిరిగా న్యాచురల్గా మన నూనె అంతా కాంచి పెట్టేటప్పుడు మనం న్యాచురల్ అయిన షాంపూ మీరు వేసుకున్నారంటే మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది మా. ఓకే అమ్మా. ఈ మరి హెయిర్ డై ఆయిల్ మనం పెట్టుకునే వల్ల మన జుట్టు వచ్చి నల్లగా ఒత్తుగా షైనింగ్గా సాఫ్ట్గా హెయిర్ ఫాల్ లేకుండా అన్నిటికీ మనకి ఈ ఒక్క హెయిర్ డై ఆయిల్ దమ్మా మనకు మంచి సొల్యూషన్ మాది. ఒక్క రాత్రి మీరు పెట్టుకుంటేనే చాలు, చాలా బాగా మీకు రిజల్ట్ తెలుస్తుంది మా. ఓకే మా. ఈ వీడియో చాలా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా. థ్యాంక్ యూ.